ఆమె చాలా పరిశుద్ధురాలు, ఆమె చాలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో భయభక్తులు కలిగిన వారే, ఎంతో మంచి నడవడిక నడుస్తూ ఉన్నవారే. కానీ వారికి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో శోధన, గలిబిలి, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడట, ఆ యొక్క ఈ లోక రక్షకుని లోకానికి తీసుకురావడంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు సులువుగా జయించి లోకరక్షకుని లోకానికి పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి పరిచయం చేయడంలో వారు ప్రార్థించారు. లోకరక్షకుడి లోకానికి రావడంలో తన గర్భం ఈ లోకంలో ఈ లోకరక్షకుని మోస్తుంది అని, ఈ యొక్క పాపం నుంచి విముక్తి చేసే దేవుడు రాబోతూ ఉన్నాడని ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే ఈమె ప్రార్థన చేసింది. ఈ యొక్క యోసేపు గారు, మరియమ్మ గారు కూడా ఈ యొక్క యేసు ప్రభువాని లోకానికి తీసుకురావడంలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.